దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. 20వ అధ్యాయం ప్రకటన గ్రంథము పార్ట్ 3. తర్వాత ఎపిసోడ్ వచ్చేసి 84 ఇప్పుడు చెప్తున్నాము. ప్రతి వాళ్ళు కూడా జాగ్రత్త ఆలకించి విని సబ్స్క్రిప్షన్ చేసి షేర్ చేసి లైక్ చేయండి. దేవుని దీవెనలు మీరు పొందండి. ఏదైనా తోటలో ఏమి పోగొట్టుకున్నామో, ఎవరు పోగొట్టుకున్నారు? ఆ రోజుల్లో ఆదాము అవ్వ పోగొట్టుకున్నారు. ఏదైనా తోటలోని అద్భుతమైన మంచి వాతావరణాన్ని వాళ్ళు పోగొట్టుకున్నారు. అవి అన్నీ మరలా వెయ్యేండ్లో పొందుదుము. ఆ వెయ్యేండ్లు వచ్చిన తర్వాత భూమి మీద అద్భుతమైన క్రియలు జరిగేటప్పుడు, వెయ్యేండ్ల పరిపాలన అప్పుడు వ్యవసాయం చేయక్కర్లేదు, మనం దున్ననక్కర్లేదు, కష్టపడక్కర్లేదు. ఎక్కడ పడితే అక్కడ యోధన తోటలో పళ్ళు ఎలా ఉన్నాయో, మనిషికి ఆహారం ఏ రూపంగా మరి దేవుడు సంపాదించి పెట్టాడు, ఆ రూపంగా మళ్ళా మనం 1000 ఏళ్ల పరిపాలనలోని ఖచ్చితంగా దేవుడు ఇస్తారు. యేసు ప్రభు చెప్పిన ఉపమానములలో 10 మినాలు, ఒకరికి 2, ఒకరికి 3 ఇలా మినాలిచ్చి వాటిని పెంపొందు చేయమన్నారు. దేవుడు చెప్పిన ఆజ్ఞ. 5 మినాలు, 1 మిన అన ఉన్నది. 10 మిన అనగా 10 పట్టణముల మీద అధికారి. 10 మినాలు అనగా 10 పట్టణాల మీద అధికారం చేసి అందరికీ బోధ అందించి అందరిని కూడా సురక్షితంగా చూడమని. 5 మినాలు అనగా 5 పట్టణముల మీద, ఈ 5 పట్టణాల మీద సక్రంగా చేయమని అధికారి. 1 మీన అనగా 1 పట్టణం మీదని అధికారి. ఈ రూపంగా జాగ్రత్తగా దేవుని చెప్పిన సిద్ధాంత ప్రకారంగా చేయమని ఆర్డరు. క్రైస్తవుల్లో సాత్వికులుగా ఉన్న ఎడల భూలోకంలో 10 అనగా 10 పట్టణములు క్రైస్తవులో సాత్వికులు అనగా ఉన్న ఎడల, అంటే ఈ భూలోకములో సాత్వికము. ఏదన్నా ఎవరన్నా మాట అంటే వెంటనే అనేయటం, ఎవరన్నా ఏదన్నా అంటే ఇష్టప్రకారంగా మాట్లాడటం, దురుసుగా పడటం, దురుస ఆలోచనతో చేయటం కాకుండా సాత్వికముగా ఉన్నవాళ్ళు ఉన్న ఎడల భూలోకంలో 10 అనగా 10 పట్టణంలో సంపూర్ణము. 5 అంటే అసంపూర్ణము. 10 పట్టణాలు వాక్యం చెప్పే శక్తిని, 10 పట్టణాల మీద అధికారాన్ని ఒక్కొక్క పెళ్లి కుమార్తెకి ఒప్పచెబుతారు. 5 పట్టణాలంటే అసంతృప్తి. ఎందుకంటే 10 పట్టణాలైతేనే నువ్వు పూర్తిగా పెళ్లి కుమార్తె వరుసగా సరిపోతావని, నువ్వు పూర్తిగా అన్ని విధాల్లోని సక్రంగా ఈ లోకంలో పని చేసావని, ఏ పని? దేవుని పని చేశావని ఒక గుర్తింపు 10 పట్టణాలు ఇచ్చిన వాళ్ళకే అది గుర్తింపు వస్తుంది. ప్రభు నన్ను ఏదేనకు పంపుదువు, ఏ జిల్లాకు పంపుదువు అని ప్రభువుని అడిగి కనుగొనవలెను. ఏ జిల్లాకి? ఎవరిని? పెళ్లి కుమార్తెని. ఇప్పుడే మరి ప్రకటన గ్రంథము ఎపిసోడ్ 2లోని ఈ వివరాలు చెప్పడం జరిగింది. అన్నిట్లోని సేమ్ టు సేమ్ వివరాలు చెప్పలేము కదా. ఆ ఎపిసోడ్ చూస్తే కంపల్సరిగా 83 చూస్తే ఎపిసోడ్, అందులో వివరంగా నేను చెప్పాను. అలాగో మనము ఇక్కడ సంపాదించుకున్న ఎడల ఈ భూలోకం మీద సంపాదించుకోవాలి. ఏం సంపాదించుకోవాలా? పెళ్లి కుమార్తె వరుసకి, వధు సంఘం వరుసకే సంపాదించుకోవాలి. అది మామూలు మాటలతో కూడుకున్న పని కాదు, చాలా కష్టతరమైన విషయం. ఈ భూలోకం మీదే కష్టపడాలి. సంఘము కాదు, బోధకులు కూడా కష్టపడాలి. బోధకులు కూడా ఈ వివరాలు కావాలి. బోధకులు, నేను ఎంతోమందిని సంపాదించాను, ఎంతో సేవ చేస్తున్నాను, మిగిలిన వాళ్ళు జనం లేరు, నా దగ్గర జనం ఉన్నారు అని అనుకొని కంటిన్యూ చేస్తే తప్పు. అందుకని దేవునితో నీకు స్నేహం ఉందా లేదా? ఉంటే ఈ రోజున ఏర్పాటు చేసుకో. ప్రభు రేపు 1000లో విచ్చును. ఎవరికి? ఈ 10 పట్టణాల అధికారాన్ని ప్రభు నీ లోకంలో కష్టపడి పెళ్లి కుమార్తె వరుసలో నువ్వు చేరితే నీకు ఇస్తారు. 1000 పనులో స్వతంత్రం ముండును. 1000 పరిపాలన నీకు స్వతంత్రాన్ని, పూర్తి స్వతంత్రాన్ని నీకు ఇస్తారు. భూలోకంలో నుండి వారు ఏ రీతిగా అన్నము పండ్లు తిందురో
అదే రీతిగా మనము కూడా తిందుము. ఈ భూలోకం మీద మంచి ఆహారము, మనిషికి కావలసిన విటమిన్స్లు దేనివల్ల వస్తాయి? పళ్ళు వల్లే వస్తాయి. ఈ పండ్లు ఎక్కువ తినేవాళ్ళకి జబ్బులు ఎక్కువ రావు. ఆహారం అది మంచి ఆహారం. ఈ ఆహారము రేపు వెయ్యేళ్ల పరిపాలన కూడా మనకి మంచి ఆహారము వస్తుంది. ఆ కాలంలో ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు మన బంధువులు మనల్ని చూసి దేవతలు వచ్చుచున్నారని తలుపులు మూసుకొందురు. దేవదూతల పరలోకం దేవదూతలు కూడా భూమి మీదుగా వచ్చేస్తూ ఉంటారు. అప్పుడు భయభ్రాంతులయ్యి తలుపులు మూసుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు తలుపు వేసి ఉన్నాను, మనము లోపలికి వెళ్ళగలము. ఇందువల్ల క్షయితమరైన ఈ శరీరము, క్షీణించిపోయే ఈ శరీరమును వదిలించుకొని అక్షయ శరీరాన్ని మనం తెచ్చుకున్నాము గనక, యేసు ప్రభు భూలోకం మీద ఉన్నప్పుడు క్షయిత శరీరముతో దెబ్బలు తిన్నారు, బాధలు పడ్డారు, ఎన్నో నరకవేతలు అనుభవించారు. అతను ఎంత దూరం నడిస్తే అంత దూరమే నడవగలిగాడు. ఈ క్షయిత శరీరం ఎప్పుడైతే ఇదిల్చుకున్నాడో అక్షయ శరీరాన్ని తాల్చుకొని పాతాళ లోకానికి వెళ్ళాడు, సాతానుతో యుద్ధం చేశాడు. అబ్రాహం రొమ్మును ఉన్న సంఘాన్ని, వధువు సంఘాన్ని, అలాగే ఆ మొత్తం అంతా తీసుకొని పరలోకంలోని తీసుకొచ్చేసి 7వ శని ఒక లెక్క పెట్టి అందులో పెట్టాడు. అలాగే కాకుండా మరణించి సమాధి కాడికి 50 కిలోమీటర్ల క్షణాల మీద వెళ్ళగలిగాడు. అంతా తిరగగలిగారు, అందరినీతో మాట్లాడగలిగారు. అలాగే మనం కూడా ఈ క్షయిత శరీరము ఇదిల్చుకున్న తర్వాత, అక్షత శరీరము దాల్చిన తర్వాత మనము కూడా అదే రూపుడిగా రేపు తిరగగలము. వారు భోజనమునకు కూర్చున్న పంక్తిలో మనమును కూర్చుండగలము. భోజనంలో ఎవరైతే కూర్చుంటారో మనము కూడా కూర్చోవచ్చు. ఇందాక ఎపిసోడ్లో చెప్పింది ఎంత అద్భుతం అంటే, మనకి ఈ లోకంలో కాకుండా పరలోకములో ఎంత విందంటే పెళ్లి కుమార్తెకి చెప్పుకోలేనంత విందు మనము పరలోక రాజ్యంలో చేసుకుంటాము. పెళ్లి కుమార్తె వరసలోని వారికి భోజనము అక్కరలేదు. ఎందుకంటే వాళ్ళకి అన్నీ కూడా ఆనందంగాను సంతోషంగాను వాళ్ళకి వస్తాయి, తింటారు, ఆనందంగా ఉంటారు. వాళ్ళకి లోటు లేదు. ఈ భూలోకంలో కూడా పెళ్లి కుమార్తె వరుసకి అంటే నేను వెనకాల ఉన్న ఎపిసోడ్లో చెప్పాను. పెళ్లి కుమార్తెగా సిద్ధపడాలంటే ఎన్ని ఉండాలి, ఎన్ని లక్షణాలు ఉండాలి అని చెప్పాను. అన్ని లక్షణాలు కూడా ఉంటే అప్పుడు పరలోకంలో ఎంత ఆనందమో భూలోకంలో కూడా అంత ఆనందం మనకు ఉంటుంది. బంధువులను సంతోషపెట్టుటకు అసలు ఆహారమే అక్కర్లేదు. చూడండి, ఈ లోకంలో మీరున్నారు, రెండయ్యా ప్రార్థనకి, రెండయ్యా సన్నిధికి. ఏది నిజమో ఏది అబద్ధమో దేవుడు ఒక్కడే. బోధకుల్లో తేడా ఉన్నది, అక్కడ కాదు ఇక్కడ, ఇక్కడ కాదు అక్కడ అని చెప్పేసి రకరకాలుగా వెళ్ళిపోయిన వాళ్ళకి పెళ్లి కుమార్తె వరుస ఉండదు. ఏది నిజమో ఏది అబద్ధమో, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో ఈ భూలోకం మీద అన్ని సార్లు కూడా చెప్పి ఉన్నాను. ఆ రూపంగా ఏది మంచో ఏది చెడ్డో ఈ లోకంలో మీరు తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రపంచంలో ఉన్న సంఘానికి ఉంది, బోధకులకు ఉంది. అందరూ కూడా బాధ్యత కలిగి ఉండాలి. అబ్రహాం దగ్గరకు దూతలు వచ్చి భుజించరు కదా, అట్టి స్థితి పోగొట్టుకుడి. ఎవరు వచ్చారు అబ్రహాం దగ్గరికి? సింధూరు వనం దగ్గరికి ఎవరు వచ్చారు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవదూతలు వచ్చారు. సింధూరు వృక్షానికాడికి ఆ గుడారం వేసుకొని శారాయి ఉంది. అబ్రాహాము సాష్టాంగ నమస్కారం చేశారు. చేసిన తర్వాత భోజనం పెడతానంటే భోజనం భుజించే వెళతామన్నారు. సాష్టాంగ నమస్కారం పెట్టి రొట్టెను, పొంగనే రొట్టెను, ఒక మంచి పెయ్యిని తీసుకొచ్చి వధించి ఆహారమే పెట్టి కడుపారా తిని ఆహారాన్ని సక్రంగా తిని దీవించి వెళుతున్నారు ముగ్గురు దేవదూతలు. వచ్చే సంవత్సరానికి నీకు ఒక మగబిడ్డ నీ శంకలో ఉంటారని. శారాయి నమ్మలేదు. నమ్మినా నమ్మపోయినా నా నోటంట మాట రాదు. అది మాట ఏది ఇచ్చానంటే అది తిరిగి నా దగ్గరికి రాదు, పని చేసుకునే వస్తుంది అని తండ్రి పలికిన మాటలో అదే రూపంగా జరిగింది. ఇప్పుడు ఆదివారము బహిరంగ ఆరాధన జరుగుతున్నది. ఆదివారం ఎక్కడ చూసినా సీక్రెట్గా గదుల్లో చెప్పరు, ఆరాధన బహిరంగ చెబుతారు. అప్పుడు అంతా అంతరంగ ఆరాధన జరుగును. ఆరాధన
లో ప్రార్థనలో సిలువల్లో ఎన్నో తేడాలు ఉన్నాయి. సిలువుని చంపారు, ఎన్నో బాధలు పడ్డారు యేసుప్రభుని. అది బహిరంగ సిలువ, అంతరంగ సిలువ ఉంది. అలాగే ఆరాధనలో కూడా అంతరంగ ఆరాధన ఉంది. అప్పుడు ఇప్పుడు ఉన్న ఆరాధనలు కొట్టివేతురు. ఈ భూలోకం మీద ఉన్న ఆరాధనలు మొత్తం 3 ఆరాధనలు ఉన్నాయి. ఏంటి ఈ ఆరాధన? బైబిల్ మిషన్కి ఒక ఆరాధన ఉంది, మనం బైబిల్ మిషన్ వాళ్ళు కాబట్టి. అలాగే రోమన్ వాళ్ళకి ఒక ఆరాధన ఉంది. అది కాక మూడోది మరి 12 మంది శిష్యులు పెట్టిన ఆరాధన. మొత్తం 3 ఆరాధనలు ఉన్నాయి. రేపు 1000 ఏళ్ల పరిపాలనలో పాత ఏసియా గతించిపోవునని ఉంది. ఈ బైబిల్ ఈ పుస్తకాలు కూడా ఆగుతాయి. తర్వాత ప్రభువు ఇచ్చినయే మనం బోధించాలి. ఇప్పటి వరకు 66 పుస్తకాల ప్రపంచం నలుమూలన తిరుగుతుంది బోధ. 65 పుస్తకాలు తిరుగుతూనే ఉన్నాయి. కానీ 66 పుస్తకము ప్రకటన గ్రంథము మనిషికి గుండెకాయ ఎంత ఇంపార్టెంటో ప్రపంచానికి ఈ బోధ కూడా అంతే ఇంపార్టెంటు. మేము దేవుణ్ణి అడిగి ఉన్నాము. ఇందాక ఎపిసోడ్లో కూడా చెప్పాను, మళ్ళా చెబుతున్నాను. ప్రకటన గ్రంథం అక్కడక్కడ అరగంట, గంట, 30 గంట దేవదూతల్ని, పరిశుద్ధుల్ని ఇవన్నీ పెట్టి చెబుతున్నారు. సీరియల్గా చెప్పేది భారతదేశంలో ఎవరు లేరని, సీరియల్గా చెప్పేది ప్రపంచ దేశాల్లో కూడా ఎవరు లేరని. ఎవరు చెప్పారు ఈ మాట? ప్రభువే చెప్పారు. అశ్రద్ధ చేస్తున్నారు. ప్రకటన గ్రంథాన్ని చూడటానికి నష్టపోతారు. ఎందుకంటే గాజా ఉంది, ఇజ్రాయేల్ దేశం ఉంది. అది కొన్ని లక్షల సంవత్సరాల క్రితం జకరియా రాశాడు. నేటి కాలానికి ఇప్పుడు నెరవేరుతుంది. ఇది ఎప్పుడు నెరవేరుతుందని దేవుణ్ణి అడగక్కర్లేదు. 100% ఇది అన్ని భాషల్లోకి వెళ్తుంది. అందుకని ముందే మనం షేర్ చేసి అందరూ ఇళ్లలో ఇది పెట్టుకొని వింటూ ఉంటే సాతానుగాడికి భయము. భూలోక ఆరాధన మారు మనసు లేని వారికి, భూలోకంలో ఆరాధన ఎవరికి? మారు మనసు లేని వాళ్ళకి, రక్షణ లేని వారికి, దేవుని నమ్మలేని వాళ్ళకి, నమ్మి నమ్మకుండా ఉన్న వారికి, అంతక్రీస్తు అబద్ధ ప్రవర్తలు అది కాదు ఇదే నిజమని చెప్పే వాళ్ళకి పరలోక ఆరాధన. పెళ్ళి కుమార్తె కొరకు ఈ ఆరాధనలో ప్రభువే ప్రసంగము చేయను. ఇవన్నీ కూడా తీసి పక్కన పెడతారు. పాత బైబిళ్ళు, తర్వాత పాత పుస్తకాలు, పాత ప్రసంగం మొత్తం బయట పెట్టి కొత్త ప్రసంగాన్ని మనం వింటాము. పరలోకములో దేవుడే స్వయాన ప్రసంగం చేస్తారు. అది విని మన హృదయంలో భద్రపరుచుకొని అప్పుడు ఆత్మ గనక సాతాను ఉండడు గనక పరలోకములో కొత్త యెరూషలేములో దేవుడు చేసే బోధంతా మనం వింటాము. సాతానుగాడు ఉండడు, సాతానుగాడు బంధించబడి ఉంటాడు గనక చెప్పిన మాట చెప్పినట్టు కంప్యూటర్లో మన బ్రెయిన్లోని ఇంక్లూడ్ అయిపోద్ది. ఇంక్లూడ్ అయిపోయిన తర్వాత 7 ఏళ్ళు శ్రమకాలం అయిపోయిన తర్వాత వధువు సంఘం, పెళ్లి కుమార్తె మొత్తం ఈ భూమి మీద దిగిన తర్వాత ఆ భూమి మీద దిగిన వధువు సంఘమైన పెళ్లి కుమార్తెకి నీకు ఇన్ని పట్టణాలు, నీకు ఇన్ని వేల మంది జనం, నీకు ఇంతమంది అని ఒప్ప చెబుతాడు దేవుడు. ఆ దేవుడు 7 ఏళ్ళ 7 ఏళ్ళు కొత్త యెరూషలేములో ఏదైతే దేవుడు చెప్పాడో బోధ, ఆ బోధ ఈ భూలోకం మీద పెళ్లి కుమార్తె చెప్పాలి. ప్రభు సంఘము వినుటకు బూది గంధం నుండి ప్రజలు వచ్చి వినిపోదురు. ప్రభు సంఘము ప్రసంగము వినుటకు బూది గంధముల నుండి ప్రజలు వచ్చి వినిపోదురు. బూదికాంతములు ప్రతి వాళ్ళు కూడా. అప్పుడు ఈ బోధ మంచిది కాదు, ఈ బోధ వినక్కర్లేదు, మా బోధ ఏరు అని చెప్పేవాళ్ళు ఉండరు. బైబిల్ ప్రకారంగా ఏరే బైబిళ్ళు, పుస్తకాల ప్రకారంగా ఏరే పుస్తకాలు ఏర్పాటవుతాయి. అవి కూడా ఉండవు, ఏవి ఉండవు. ఎందుకని? సాతాను బంధించబడతాడు గనక ఎవరికి ఏ ఆలోచన రావు. ఒకటే, అతనే యేసు ప్రభు. యో తండ్రి, దీని తప్ప ఏరేది లేదని వాళ్ళు తెలుసుకొని వస్తారు. ఆదివారం కాదు, ఆరాధన వేరే రోజు అద్భుతంగా సర్వభూమిని ప్రభు 12 పాళ్ళు చేసి, ఆదివారం కాదు ప్రతిరోజు కూడా ఆరాధనే. ఇదే మనం చేసేది. ఎందుకంటే ఈ రోజులైతే ఆరాధన, ఆదివారం ఆరాధనకు వచ్చి 2వ రోజున మనం ఉద్యోగాలు చేయాలి, మనం కష్టపడాలి, లేకపోతే మనం పొట్ట గడవదు. మన ఆహారం తినాలి, దానికోసం సంపాదించాలి. ఆ రోజు 1000 ఏళ్ళ పరిపాలన అయితే ఎవరు కష్టపడక్కర్లేదు, ఎవరు బాధపడక్కర్లేదు. పాత ఏదోను తోట ఎలాగైతే ఏ చెట్టు పడితే ఆ చెట్టుకు పళ్ళు, తినే మంచి ఆహారాలు ఉన్నాయో మళ్ళీ అదే భూమిని మనం సంపాదించుకుంటాం. అది ఇప్పుడు శపించబడి ఉన్నది. ఎందుకని?
ఆదాము అవ్వ చేసిన వంకర మార్గాలకి చెప్పించబడింది, భూమి చెప్పించబడింది, సృష్టి చెప్పించబడలేదు. సృష్టి చెప్పించబడి ఉంటే మనం ఎవరు బతికి ఉండేవాళ్ళం కాదు. గనక మళ్ళీ భూమిని మన 1000 ఏళ్ళ పరిపాలనలో మనం మళ్ళా దేవుడు మన ఆ ముందున్న ఏదైనా తోట లాంటి భూమిని మళ్ళా మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. 12 గోత్రములకు ఇచ్చును. కొందరికి గుంటూరు, కొందరికి పాలస్తీనా, కొందరికి అరేబియా దేశములు ఇచ్చును. ఇలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క దేశం, ఒక్కొక్క వేరియా మనిషి శక్తిని బట్టి వేస్తారు. ఈ రోజుల్లో బైబిలు బోధించేవాళ్ళు ఎవరికి బోధించాలి, మేము ఎలా బోధించాలి అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. బోధ నేర్చుకొని ఎవరికి బోధించాలి అనుకున్న వాళ్ళు ఉంటారు. అందుకని మన సంఘాన్ని ప్రతి ఓళ్ళు కూడా బోధ నేర్చుకోండి అని అంటాను. ఈ బోధ నేర్చుకొని మనం ఉంటే రేపు 7 ఏళ్ల పరిపాలనని కొంతమందికి కొన్ని మనుషుల్ని ఒప్పచెప్పి అక్కడ బోధించమంటారు. ఇంతకుముందే పెళ్ళి కుమార్తె 7 భాగములు, ఇంతకుముందే మనం 7 భాగాల కోసం చెప్పుకున్నాము. 7 అంతస్తులు చదివినాము. అయితే వీరు ఆ భూలోకంలో 12 గోత్రములుగా విభజింపబడిరి ఈ భూలోకంలో. అయితే గోత్రాలు ఎవరు ముందు ఉన్న ఈ గోత్రాలు, ఈదులైన గోత్రాలు, ఈ 12 గోత్రాల్లో కూడా ఈ ప్రపంచ జనమందరూ కూడా అందులోని ఇమిడి ఉన్నారు. పెళ్లి కుమార్తె పరలోకంలో 7 అంతస్తుల్లో ఉండును. పెళ్లి కుమార్తె మాత్రం పైన పెద్ద అంతస్తు. బాప్తిసం తీసుకున్నంత మాత్రం పెళ్లి కుమార్తె అవ్వరు. పెళ్లి కుమార్తె అవ్వాలంటే వెనకాలన్న ఎపిసోడ్లో చాలా చోట్ల నేను ఏర్పాటు చేసి చెప్పి ఉన్నాను. ఏమి చేస్తే ఈ భూలోకం మీద పెళ్లి కుమార్తె వరుసగా మనకు అందుతుంది అన్నదాన్ని చెప్పాను. ఆ రూపంగా మనం ఈ లోకంలో శ్రమ పడాలి. ఆఖరి అంతస్తు లవోదికయ. ఇప్పుడు లవోదిక సంఘంలోనే ఉన్నాము. ఇప్పుడే మనము దేవునితో మాట్లాడే శక్తి దేవుడు ఇచ్చాడు. పాత నిబంధన అని అతను సాయులే చూశారు కానీ, దర్శనాలే చూశారు కానీ దేవునితో మాట్లాడలేదు. లవోదిక సంఘము ఇప్పుడు ఖచ్చితంగా దేవునితో మాట్లాడే శక్తి ఉంది. ప్రతి బోధకుడు, ప్రతి సంఘము కూడా ప్రభువా ఆ బోధకుడు ఏదో చెప్తున్నాడు, ఇప్పుడు మీరు మాట్లాడతారట, మీరు మాతో పలకరిస్తారంట, అన్ని విషయాలు చెప్తారంట, ఏంటి ప్రభువా అని నువ్వు మా కాళ్ళ మీద వంగి కన్నీటితో మా కాళ్ళు దేవకుండా నువ్వు ప్రార్థించగలిగితే ఈరోజు నీతో మాట్లాడటానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. లవోదిక సంఘం లాస్ట్ కాలం కనుక. అయితే భూమి మీద 12 గోత్రములు వారుగా ఉందురు. వీరు పరలోకములో 7 అంతస్తుల వారే ఉన్నారు. ఈ 12 గోత్రాలు కూడా పరలోకములో మంచి అంతస్తు 7వ అంతస్తు మీద ఉండేవాళ్ళు. మరి మిగిలిన వాడు పరలోకము దొరుకుతుంది కానీ అంతస్తు అక్కడ దొరకదు. ఇక్కడ కూడా చాలా అంతస్తులు ఉన్నాయి. కలెక్టర్ ఆఫీసుకి వెళ్తే అతను ఏసీ ఉంటుంది, అతను జవాను అందించేవాడు ఉంటాడు. అలాగే పరలోకంలో నీవు ఈ లోకంలో ఎంత కష్టపడతావు, ఎంత జనాన్ని సంపాదించుకుంటావు, ఏముంటావు, ఈ లోకాన్ని పెట్టి పరలోకం గతి మనకి ఉంటుంది. భూమిని 12 భాగములుగా చేసినప్పుడు 7 భాగములు కూడా 12 భాగములుగా మార్చవలెను. 12 భాగాలు అయినా కూడా మళ్ళీ 7 భాగాల అంతస్తుల ప్రకారంగా మార్చగలుగుతారు పరలోక రాజ్యములు. అలాగే పెళ్లి కుమార్తె 7 వరుసల్లోని వారిని గోత్రముగా పిలిచినప్పుడు 12 గోత్రములుగా వచ్చేదారు. 7 వచ్చింది, 12 వచ్చింది. అయితే ఈ భాష ఏంటి? అయ్యగారికి చేత కాదా? చేతవచ్చు. కానీ ఎందుకని ఈ రాత హెబ్రీల్ రాత 20, 20, 40 అవుద్ది. కానీ 40 అవ్వదు. హెబ్రీల్ రాతలో 20, 20, 20 వస్తుంది. ఒక్కొక్కసారి వివరంగా మీకు చెప్పి ఉన్నాను. అందుకని 7 + 12, 12, 7 హెబ్రీ భాషల్లో క్యాలెండర్లో కొన్ని భర్జనాలు ఉన్నాయి. ఇవన్నీ మీకు చెప్పే ఉన్నాను. వెనకాల ఉన్న ఎపిసోడ్లో జాగ్రత్తగా చూస్తే మీకు కనిపిస్తాయి. ఇప్పుడు ఈ లోకములోని విశ్వాసులైన వారు తమకు తెలియకుండానే ఏదో గోత్రంలో తయారవుతున్నారు. మన 12 గోత్రాల్లోని ఏ గోత్రంలో ఉంటామో మనకు తెలియదు. కాకపోతే విశ్వాసం మాత్రము నమ్మకమైన జీవితము అనుభవించి బైబిల్ సిద్ధాంత ప్రకారంగా నడిచిన వాళ్ళు 12 గోత్రాల్లోని ఏదో గోత్రంలో ఖచ్చితంగా మనం ఉన్నాము. యూదావలి నడిచేవారు యూదా గోత్రములకు సంబంధించి ఉందురు. అతను ఏ రూపంగా అయితే బైబిల్లో రాసి నడవడిక నడిచారో అని అన్నం ఉన్నదో ఆ యూదా గోత్రంలోకే నడవగలరు. కనుక యూదా చరిత్ర అంతయు కూడా చదవవలెను. నువ్వు ఏ గోత్రంలో ఉంటావో, నువ్వు బైబిల్ అన్నీ చదువుతున్నావా, యూదా గోత్రంలో ఉంటావు, 2వ గోత్రంలో ఉంటావు, ఇది నువ్వు బైబిల్ సక్రంగా చదవాలి.
అంటే మన ఆహారము మానేసి మన ఉద్యోగాలు మానేసి కాదు, దానికి సమయం ఉంది. రోజుకు 1 గంట మనం చదవాలి. చదివితేనే కానీ మనకు బోధపడదు, అర్థమవ్వదు. ఈ ప్రకటన గ్రంథాన్ని కూడా వినాలి. 65 పుస్తకాలు ప్రపంచం మొత్తం కూడా నలుమూలలు కూడా చేరింది, కానీ ప్రకటన గ్రంథం చేరలేదు. ఇది కఠినమైన గ్రంథము, చాలా ఇరకాటమైన గ్రంథము. ఎవరు పడితే వాళ్ళకి చెప్పడానికి, ఎవరు పడితే వాళ్ళకి చదవటానికి అర్హత లేదు. 22 అధ్యాయాలే కాదు, ఇది ప్రకటన గ్రంథం. కొత్త నిబంధన గ్రంథం ఎంత ఉన్నదో అంతగా 3 రెట్లు ఉంటుంది ఇది వివరణ. ఆ వివరణ చదివి చూడండి. అంత బాధ లేకుండా ఈ రోజున ప్రభు మీకు దగ్గరికి అందిస్తున్నారు. జాగ్రత్తగా విని మీరు దేవుని మార్గంలోనే మోక్షంలోనే నడవటానికి, పెళ్లి కుమార్తెగా నడవటానికి ఇది ఒక మంచి ఆస్కారం. అలాగే ప్రతి గోత్రంను గురించి కూడా చదవవలెను. ఒక్కొక్క గోత్రం, ఆ గోత్రం ఎంతవరకు ఉంది, మనం ఏ గోత్రంలో ఉన్నాము అది కూడా చదవాలి. యోధా చరిత్రలో పాప చరిత్ర, యోధా ఉన్నప్పుడు పాప చరిత్రలో ఉన్నారు. పరిశుద్ధ చరిత్ర ఉన్నది, 2 ఉన్నాయి. పాప చరిత్రను విడిచిపెట్టి పరిశుద్ధ చరిత్రను చదవలేను. పాపం చరిత్ర చదివితే అందులో ఎంత ఘోరం ఉంది, ఎంత మోసం ఉంది, ఎంత దాగం ఉంది, దగా ఉంది. అది విడిచి మంచి గోత్రాల్లో చదివితే నువ్వు మంచి ఆదరణ పొందుతావు దేవుని దగ్గర. ఈ పరిశుద్ధ చరిత్ర మనలో ఉన్నదో లేదో తెలుసుకొనవలెను. ఆ ఉన్న గోత్రాలు మనం చదువుతూ ఉంటే అందులో మనం ఉన్నామా, లేకుంటే ఇంకా పొరపాటు చేస్తున్నామా అని మనం తెలుసుకోవాల్సిన పరిస్థితి మనకు కనబడుతుంది. ప్రతి గోత్రంలోనున్న పరిశుద్ధ చరిత్రను చదివినప్పుడు, ప్రతి గోత్రంలోనూ ఉన్న పరిశుద్ధ చరిత్రను చదివినప్పుడు ఈ చరిత్రలో ఉన్న పరిశుద్ధ గుణములు మనలో ఉన్నదో లేదో చూసుకొనవలెను. ఆ గోత్రాలు మనం చదువుతూ ఉంటే ఏ సమయానికి దేవుని స్తుతించాలి, ఏ సమయానికి ప్రార్థించాలి, మనం దేవునికి ఏమి ఇవ్వాలి, దేవుని దగ్గర మనం ఏమి తీసుకోవాలి, ఎప్పుడు దేవునికి ప్రార్థించాలి, దేవుడు ఇచ్చే వరాలు ఎప్పుడు ఇస్తాడు, ఏమిటి, ఎప్పుడు మనం ప్రార్థించాలి, ఇవన్నీ కూడా అందులో ఉంటాయి. అది చదివినప్పుడు మనం ఈ రూట్లో ఉన్నామా లేమా, మనం ఏమైనా తప్పు చేస్తున్నామా అన్న భావం మనకు కలిగినప్పుడు దాన్ని మళ్ళా సరి చేసుకుంటూ ఉండాలి. ఏ గోత్రమునకు కూడా మనము చెందనట్లయితే ఏడుసు మనకు గతి. ఏ గోత్రంలో కూడా మనం చెందకపోతే బాప్తిసం తీసుకుంటాము, కానీ 7 గతి అంటున్నారు. ఈ 7 ఎక్కడ వచ్చింది? అబ్రహాము కాలంలో 7 పాతాళ లోకంలో బంధించబడ్డదాన్ని యేసు ప్రభు శుక్రవారం నాడు మరణించి శనివారం నాడు లేచి పాతాళ లోకానికి వెళ్ళి సాతానుతో యుద్ధం చేసి ఈ 7 పరలోకంలో పెట్టి ఉన్నారు. ఈ పరలోకంలో ఎందుకు పెట్టి ఉన్నారు? పరలోకంలో ఉన్న దేవదాసయ్య గారు, ఋషులు, కౌరిష మహర్షి, తర్వాత సాధు సుందర్ సింగ్ గారు, వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి ఆత్మతోని బోధిస్తున్నారు. ఎవరి కోసం బోధిస్తున్నారు? 7 ఇంకా భూలోకం మీద పూర్తిగా మార్పు పొందలేని వాళ్ళు, నమ్మలేని వాళ్ళు, ఇది నిజమా అబద్ధమా అని ఆలోచించేవాళ్ళు, పెళ్లి కుమార్తె వరుసగా రాలేని వాళ్ళు 7 ఉన్నారు. మనం ఇక్కడ భూమి మీద మారపోతే ఆ 7 మళ్ళీ ఉంటాము. 7 సంఘముల చరిత్ర, 7 సంఘాల్లోని ఎఫెసు సంఘం ఉన్నది, 7 సంఘాల్లోని ఎఫెసు సంఘం కూడా ఉన్నది. ఆ సంఘంలో ఉన్న పాప చరిత్ర విడిచిపెట్టి పరిశుద్ధ చరిత్ర తీసుకొనవలెను. ఎఫెసు సంఘం అంటే పాప చరిత్ర, పాపానికి అలవాటు పడ్డవాళ్ళు ఈ సంఘం కాకుండా మంచి సంఘాన్ని తీసుకోవాలి. అలాగే ప్రతి సంఘమును గురించి చదవలేను, వివరంగా చదవాలి. మనం చదువుతున్నామా? పొద్దున్నైతే సాయంత్రం దాకా ఖాళీ లేదు, బిజీ వర్క్. అంతేగాని బైబిల్ చరిత్రని కానీ చదవటం కానీ అది అర్థం చేసుకుంటాం కానీ ఆ రూట్లో మనం ఉంటాం కానీ ఏమన్నా ఉన్నాయా? అప్పుడు మనలో ఏ స్థితి ఉన్నదో దాన్ని బట్టి మనము ఆ సంఘం మనకు సంబంధించే వారమని తెలుసుకొనవచ్చును. ఏ గోత్రము దేనికి సంబంధించింది, మనం చేసే సేవ ఎలాంటిది, మనం వెళ్ళే బోధ ఎలాంటిది, ఈ రూపునిగా మనము చేసేది ఇక్కడ చదివింది ఒకటే అని చెప్పేసి నువ్వు వివరంగా అర్థం చేసుకొని ఆ రూట్గా మనం ఈ లోకంలో నడవాలి. ఇలాగ మనము ఏ గోత్రంలోని వారమో తేటగా తెలియను. ఇవన్నీ చదివితేనే కానీ తెలియను. ఎక్కడ చదవాలి? గోత్రాల కోసం నిర్గమాకాండంలోని కాండములన్నింటిలో ఉన్నాయి. ప్రకటన గ్రంథంలో వివరంగా ఉన్నది. ఎఫెసీయుడు వెనకాల పంపించిన దాన్ని కూడా వివరంగా ఉన్నది. అది మీరు చూడాలి, లేకుంటే చదవాలి.
సంఘములోని గోత్రములోని మనం చేరక ఉన్నట్లయితే మనం పాపములో పడి నరకమునకు చేరుతాం. మన పని బిజీ 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 వర్క్, టైం టేబుల్, ఈ టైంకి ఇది ఇటే మనం ఫిక్స్డ్ అయిపోయి ఉంటుంది. కానీ దేవునికి 1 గంట ఇస్తున్నాం ఆ సమయము. ఇవ్వడము లేదు. ఇవ్వకపోతే మన పరిస్థితి ఏమవుతుంది? ఇది కూడా ఇక్కడ రాసి ఉంది, పాతాళ లోకమే అని వివరంగా చెప్తుంది. అప్పుడు ఏడోసులోను గోగు మాగోగు మేకలు వరుసలోనికి వెళ్ళిపోదురు. గోగు మాగోగు, ఈ గోగు మాగోగుకి రేపు అంతమైనప్పుడు, యుద్ధం జరిగినప్పుడు గోగు మాగోగు కూడా సపరేట్గా యుద్ధం చేస్తాడు దేవుడు. అప్పుడు ఇంకా క్లియర్ అవ్వలేదు. ఎందుకంటే ఏ బైబుల్ చూసినా, ఏ బైబుల్ 65 పుస్తకాల్లోని గోగు మాగోగుతో సపరేట్గా యుద్ధం ఉందనే రాయలేదు. ఒక ప్రకటన గ్రంథమే రాసింది. ఆ ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో మొన్న 81లో 81లో వివరంగా బోధించి ఉన్నాను. నూతన యెరూషలేమునకు 12 పునాదులు ఉన్నవి. నూతన యెరూషలేముకి 12 పునాదులు. ఈ 12 గోత్రాలు, పాత నిబంధన గోత్రాలు, ఆ పేర్లు కూడా వెనకాల చెప్పాను. ఇవి పిల్లర్స్ అంటే భూమి నుంచి వచ్చినవి కాదు, మధ్యాకాశం నుంచి వచ్చినాయి. ఈ పిల్లర్స్ దేంతో తయారు చేస్తారు? 12 రత్నాలతో, వైడవరూర రత్నాలతో. ప్రకటన నిర్గమాకాండంలో ఉన్న వజ్ర వైడూరాలతో తయారు చేస్తారు. వాళ్ళు గోత్రాలు తయారు చేస్తారు, దాని మీద చెక్కబడతాయి. 12 రంగుల్లో వధు సంఘము పెళ్లి కుమార్తె తిరుగుద్ది. 12 ద్వారములు ఉన్నవి. అది పాత నిబంధన గోత్రాలు, 12 గోత్రాలు, 12 పిల్లర్స్. అయితే ఇక్కడ గుమ్మాలు ఉన్నాయి, 4 మూళ్ళు 12. ఉత్తరం, తూర్పు, దక్షిణం, అలాగే పడమట, ఎటు చూసిన 3 గుమ్మాలు ఉంటాయి. ఈ 4 మూళ్ళు 12 గుమ్మాలు. ఈ 12 గుమ్మాలు కూడా వజ్ర వైడూరాలతోనే చెక్కబడి ఉంటాయి, గోత్రాలతో. ఆ రంగులతోని వధువు సంఘం తిరుగుతూ ఉంటది. ఇచ్చిన 12 మంది అపోస్తులు, 12 మంది గోత్రకర్తలు ఉన్నారు అపోస్తులు. ఇక 12 మందిని రాశారు. యోధా ఈ 12 మందిలో లేడు. మత్తియా చీటితో ఎన్నుకోబడ్డాడు, అతనితో 12 మంది అయ్యారు. ఈ గోత్రములోని వాళ్ళు 12 గుమ్మాలు చెక్కబడతాయి. పునాదులపై శిష్యుల పేర్లును, ఈ పునాదుల పైన శిష్యుల పేర్లను, ద్వారముల పైన గోత్రకర్తల పేర్లు ఉండెను. పునాదుల పైన శిష్యుల పైన ఉంటాయి. ఇవి పేర్లే కానీ అమానుష్యులు కారు. పేర్లే కానీ అమానుష్యులు కాదు, అన్యాయం కాదు, అక్రమాలు కాదు. వీళ్ళు శ్రమ పడ్డారు లోకంలో. దేవుడు పరలోకానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంత శ్రమ పడ్డారు? దేవుడు చెప్పిన ఆజ్ఞను మేరకుండా ఈ లోకముని చెప్పారు కాబట్టి వాళ్ళు అమనుష్యులు అయ్యారు. తర్వాత 7 సంఘాలు పేర్లు ఉన్నవి కానీ అవి ఆ సంఘములు కావు. 12 మంది శిష్యులు పేర్లు పెట్టి క్రొత్త నిబంధన సంఘం ఉన్నది వేసిరి. ఆ సంఘాలు కాదు, కొత్త నిబంధన ఉన్న 12 మంది గోత్రాలు ఈ పేర్ల కింద సంఘాల్ని మార్చారు. పెళ్లి కుమార్తె సంఘమునకు ద్వారములు పాత నిబంధన 12 మంది గోత్రకర్తలు. ఇప్పుడు చెప్పింది పాత నిబంధన కర్తలు పిల్లర్స్లు గాను, కొత్త నిబంధన కర్తలు గుమ్మాలు గాను. అక్కడ గోత్రాలు చెక్కబడతాయి. రెప్షన్, ఈ రెప్షన్ అనగా ఈ ప్రపంచం అంతమైపోయే సమయాన్ని రెప్షన్ అని అంటారు. నేను చాలాసార్లు చెప్పాను. 1 రెండవ రాకడ వరకు తయారైన వారు, రెండవ రాకడ వచ్చే వరకు తయారైన వారు. 2 రక్షితుల మోక్షంలో తయారైన వారు. పైన ఉన్న భేదాలు, ఈ భేదాల్లోనే రక్షితలు, రక్షించబడ్డ వాళ్ళు. 3 పెళ్లి కుమార్తె వసులో తయారైన వాళ్ళు. అందరికంట అంతస్తు ఎవరిదంటే ఈ పెళ్లి కుమార్తె అంతస్తే. ఎగిరి వెళ్ళువారు, ఈ భూలోకం నుంచి మేఘాలుపై ఎగిరి వెళ్ళేవాడు. భూమి మీద మిగిలిపోయి నిలిచి ఉండువారు. 30 పంట భూమి మీద నిలబడిపోతారు. 60 పంట ఇది కూడా భూమి మీద నిలబడిపోతారు. 60 పంట పరిగిలాగా ఏరుకొని వెళ్తారు. 30 పంట అందరూ పరలోకమే భూమి మీదకి వచ్చినప్పుడు అందులో కలిసిపోతారు. వీళ్ళు 30 పంట. పరలోకంలో అంత అంతస్తు ఉండదు కానీ పరలోకం మాత్రం ఉంటారు. అనగా 7 సంవత్సరముల శ్రమ కాలములు మారు మనసు పొంది ఈ లోకంలో సాతాను ఏ రూపంగా అయితే బంధించబడిందో, అప్పుడు బంధించప్పుడు ఈ లోకంలో ఏరే దేవుళ్ళు కానీ ఏరే వాతావరణం కానీ కనబడదు. ఇక దారి తినలేక మిగిలిపోయిన ప్రజలు యేసే దేవుడు, యెహోవా తండ్రి, ఇది తప్ప మనకి ఎవరు లేరని మిగిలిపోయిన వాళ్ళు కూడా దేవుని మార్గాన ఉంటారు. భూమిపై ఉండిపోయిన వారు వీరు కూడా రక్షితులే.
ఎవరు 30% ఉన్నాడు. వీళ్ళు కూడా రక్షితులే, అంటే రక్షణ. ఇవన్నీ కూడా లాస్ట్ అండ్ సమయంలోని సాతాను ఎప్పుడైతే బంధించబడతారో మన మనసులు, మన ఆలోచనలు, మన క్రియలు ఎటు వెళ్ళవు, దేవుని మీదే కేంద్రీకర ఉంటది గనక వీళ్ళు మాత్రం దేవుని పూజించుతారు. ఈ భూభాగములో మోక్షమే 7 సంవత్సరములు, మోక్షం 7 సంవత్సరములు. శ్రమకాలములే మారు మనసు పొంది సంపబడిన వారు రక్షితుల మోక్షంలో ఉందురు, రక్షిత మోక్షంలో ఉందురు. బోర్ల పాతల కాలములో భూమి యందు అంతటా ఒకే కేక వినబడును. బోర్ల పాతల కాలములో భూమి యందు అంతటా ఒకే కేక వినబడును. ఏమిటి కేక? యేసు దేవుడు. అప్పుడు 3 మేకులు పీకుని వచ్చేసి చేయలేకపోయే దేవుడా, అవన్నీ పోతాయి, ఎవరు ఉండరు గనక. ఎవరైతే అంతక్రీస్తు ముద్రైన 666 అను ముద్ర నొచ్చట మీద కానీ చేతి మీద కానీ వేసుకుందరో వారిని నేను ఏమీ చెయ్యను. 666 ముద్ర, ఇది సాతాను చెప్పే ముద్ర. వాళ్ళు మాత్రం దేవుడు తీసుకోడు, అంటుకోడు. శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, కష్టం వచ్చినా దేవుడే నిజమైన దేవుడు అనుకున్న వాడినే దేవుడు అంటుకుంటాడు. అది అంతక్రీస్తు తెలియ చేయుచున్నాడని అబద్ధ ప్రవక్త ప్రకటించును. 666 ముద్ర ఎవరైతే వేసుకున్నారో ఇది ఎవరి ముద్ర? అంతక్రీస్తు ముద్ర అని దేవుడికి వివరంగా అర్థమైపోతూ ఉంటుంది. కొందరు తన నొసటిని అంతక్రీస్తునకు అప్పగింతురు, నొసటని అంతక్రీస్తుకు అప్పచెప్పేస్తారు. కొందరు భక్తులైతే ముద్ర వేసుకొనవద్దని ప్రజలకు ధైర్యంగా చెప్పుచుందురు. అక్కడ కూడా భూలోకం మీద మనుషులు ఉంటారు. బాయ్, నువ్వు కంగారు పడుతున్నావు, నువ్వు కంగారు పడకు, ఆహారం దేవుడు అందిస్తాడు, ఈ ఆహారం మనకు అక్కర్లేదు. కొంచెం శ్రమపడి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే మనకు దేవుడు తీసుకెళ్తాడు. నువ్వు ముద్ర వేయించుకోవద్దు అన్ని చెప్పేవాళ్ళు ఉంటే కొంతమంది ముద్ర వేసుకునేవాళ్ళు, కొంతమంది వేయించుకునేవాళ్ళు. అంతక్రీస్తుని నమ్మిన వాళ్ళు వేయించుకుంటారు, అంతక్రీస్తుని నమ్మని వాళ్ళు వేయించుకోరు. అప్పుడు నమ్మలేని వాళ్ళు కూడా ఉంటారు అంతక్రీస్తుని. ఎందుకంటే మన అక్కలేరి, మన తల్లులేరి, మన తండ్రులేరి, వాళ్ళందరూ విశ్వసించారు కాబట్టి పరలోకరాజానికి ఎత్తబడ్డారు, ఈ లోకానికి చచ్చిపోలేదు కదా అని నమ్మి విశ్వసించేవాళ్ళు. ఒక ఇంటిలోని కొందరు వేయించుకుందరు, కొందరు వేయించుకురు. ఒక ఇంటిలోనే మార్పు వచ్చేస్తుంది. ఎందువల్ల? మిగిలిన వాళ్ళు లేరు కనుక. తర్వాత బోర్ల పాతలు కాలంలోని భక్తులు దేవుని ముద్ర వేసుకొనండి. బోర్ల పాతల్లో కాలంలో భక్తులు దేవుని ముద్ర వేసుకోండి అని ప్రజలకు బోధించెదరు. దేవుడు ముద్ర వేసుకోండి కానీ సాతాను ముద్ర వద్దు అని. అట్టివారే రక్షించబడుదురు. ఏలియాని ఆ యార్దాను నీళ్ళైపోయినప్పుడు యార్దాను కాడ, చెరువు కాడ ఉండి, కాలువ కాడ ఉండి అక్కడే నీళ్లు తాగినప్పుడు కాకులతో ఆహారం పంపించాడు దేవుడు. ఆ రోజుల్లో కూడా దేవుని అప్పు తిరిగిన వాళ్ళు ఆరుపుడింగే ఏదురుపుడింగే ఆహారాన్ని పంపిస్తారు. అంతక్రీస్తు ముద్ర వేసుకొనని వారు ఈ ముద్ర వేసుకుందరు. అంతక్రీస్తు ముద్ర వేసుకొనలేని వాళ్ళు దేవుని ముద్ర వేసుకుంటారు. వీరే రక్షించబడే వరకు అర్మగెద్దోను యుద్ధం రాదు. వీళ్ళు కూడా మరి రక్షించబడాలి. చాలామంది ఒక్కడ నశించిపోవడం దేవునికి ఇష్టత లేదు గనక వీళ్ళు రక్షించబడేంత వరకు కూడా ఇక అర్మగెద్దోను యుద్ధాన్ని ఆపడానికి కారణాలు అవే. అంతక్రీస్తు ముద్ర వేసుకున్నవారు అర్మగెద్దోను యుద్ధమునందు అంతక్రీస్తు సైన్యములో నుందురు. ముద్ర వేయించుకొని అంతక్రీస్తులో ఉండిపోయేవాడు కొంతమంది, నాకు అక్కర్లేదన్న వాళ్ళు కొంతమంది. అప్పుడు ఓలియో కొండ నేర విడిచి 2 పాయలుగా శీలును. ఓలియో కొండ, ఆ ఓలియో కొండ మీద ప్రభువు చెప్పినట్టు వచ్చినప్పుడు ఒక పక్క ఒక పక్క ఉన్నప్పుడు ఆ 2 కొండలు కూడా 2గా చీలిపోతాయి. భక్తులు లోపలికి వెళుదురు దాక్కోవడానికి. ఆ భక్తులు అందులో ఆదరణ కోసం వెళ్తారు. క్రీస్తు పటాలము, అంతక్రీస్తు పటాలమునకును యుద్ధము జరుగును. దేవుని బిడలు అందులో దాక్కున్నప్పుడు అంతక్రీస్తుకును అబద్ధ ప్రవక్తకును యేసు ప్రభుకి యుద్ధం జరుగుతుంది. అప్పుడు అంతక్రీస్తు పటాలము నాశనమగును. దేంతో నాశనమగి చేశారు? అంతక్రీస్తు అబద్ధ ప్రవక్త సాతాను యుద్ధానికి బాంబులతోనూ, ఫిరంగులతోనూ, కత్తులతోనూ, డాళ్లతోనూ వివరంగా వెనకాల ఏపేసేడులో ఇచ్చారు. పక్షులకు ఆహారము, రాజుల మాంసాన్ని ఇచ్చారు, బలిష్ఠుల మాంసము. ఈ లోకములో మంత్రులు, పెద్ద వాళ్ళు, దేవుడు యేసు ప్రభు 3 మేకులు పీకలేకపోయాడు, అతని దేవుడు ఎలా అవుతాడు అన్న వాళ్ళ మాంసము, వాళ్ళు యుద్ధానికి వచ్చిన మాంసము పక్షులు పీకి తింటాయని ప్రకటన గ్రంథం వివరంగా చెబుతుంది. నేనేం చెప్పడం లే. కొండ పాయుల్లో దాగిన భక్తులు బయటకు వచ్చెదరు. అంతటా భూమి శుద్ధి చేయబడును. ఈ భూమి
ఎప్పుడు నాశనమైంది? ఇందాక చెప్పాను. ఎప్పుడు నాశనమైంది? ఆదాము కాలంలో భూమిని శపించాడు. ఇప్పుడు మళ్ళీ భూమి దీవించబడుతుంది. పరలోకమందున్న పెళ్లి కుమార్తె భూలోకంలో దిగువచ్చును. ఎప్పుడైతే పరలోకంలో 7 సంవత్సరాలు కొత్త బాధ దేవుని దగ్గర మనం వింటామో, ఆ వధువు సంఘము, ఆ పెళ్లి కుమార్తె భూమి మీదకు రాగానే, అడుగు పెట్టగానే ఈ భూమి పాత మరి భూమిలాగను ఏదేను తోటలాగను తయారైపోద్ది. అప్పుడు పెళ్లి కుమార్తెయు భూలోక భక్తులు కలుసుకొని సంతోషంతో పనిచేయుదురు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును కాక. ఇవన్నీ కూడా అందరికి పంపించి షేర్ చేసి లైక్ చేయండి. అందరూ కూడా షేర్ చేయండి. ఎవరు కూడా మరవద్దు. దేవుని దీవెనలు పొందండి. ప్రభా, ఇలాంటి వాతావరణాన్ని ప్రజలు నా ప్రభా వినిపించి ప్రజలకి పంపినప్పుడు దీవులతో నింపమని యేసు నామమున బ్రతిమలాడి అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.